అయితే షెడో పాటో ఏమన్నా పనులు మరి మునుముందు చేస్తా అంటుండు. మరి ఈ తిట్ల పురాణం ఏంది, ఈ భాగవతం ఏంది, ఒకరి మీద ఒకరు తిట్టుకుంటున్నారట. ఈ తిట్లు నేర్పింది ఎవరు కావచ్చు తెలంగాణ సమాజానికి? ఎవరు నేర్పి ఆయన ఎవరు నేర్పుతారు? నువ్వు తిట్టమని చెప్తావా? కాదు పిలా, ఇప్పుడు గతంలో కేసీరావయ్య నేర్పిండా ఈ తిట్లు? ఇప్పుడు వచ్చిన రేవంత్ నేర్పుతుండా? ఆయన ఎందుకు తిట్టమంటాడు? తిట్టమన్న వాళ్ళు తిట్టమంటే తిడతారు. ఇప్పుడు ఆడ వ్యవసాయం చేస్తున్నాడు, నువ్వు ఏమంటే చేస్తే లేకపోతే దూకుంటానా? ఏదాని దానికే లెక్క ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మంచిగా చేయకపోతే నువ్వేందివా ఏం మాట్లాడుతున్నావు అనవా? మరి కాదు గదే పిల్లగా బాగానే అడిగినావు. మరి ఏందివా ఏం మాట్లాడుతున్నావు? మరి షెడ్డో పట్టో ఏదన్నా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, అసెంబ్లీకి ఎందుకు వస్తలేవని రేవంతమయ్య అంటుండు. మరి కేసీరావయ్య అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు? ఇప్పుడు బాగానే పైకం బాగానే 58 లక్షల దాకా తీసుకుండు జీతం. మరి షెడ్డో పట్టో అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలిగా. మాట్లాడతాడేమో, ఆయన టైం ఎప్పుడున్నదో అప్పుడు మాట్లాడతాడు. మనం టైం అయితే పిలా ఇప్పుడు గెలిపించి బైకాడ పండుకో అంటారా ఎట్లా? నీకు అమ్మది బాగానే ఉంది. ఎవరు పండుకోమంటే అంటారే, ఎవరు అంతలో వాళ్ళు కష్టం చేసుకొని బతాం. మనం ఎట్లను వాళ్ళు కూడా గంతి అయ్యో పిల్లగా. ఇప్పుడు ఆయన బైకాడ పని చేసుకుంటుండు. మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గెలిచి మరి అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా షెడ్డో పాటో సర్కారు నిలదీసి ప్రశ్నించి ఇప్పుడు జనాల కోసం ఆయన పోరాడాలి కదా. పోరాడాలే కానీ ఆయన ప్రతిపక్షం ఏమున్నదో మనం చెప్పగలుగుతాం బిడ్డ. అంటే ఎందుకని వస్తాడు మరి అసెంబ్లీకి? ఆయనకి ఎట్లున్నదో ఎప్పుడు వస్తామని ఉన్నదో మనం ఎట్లా చెప్తాము ఆ మాట? ఆయనకి ఎప్పుడు ఇష్టం ఉన్నదో మనం ఏం చెప్పలేము. అంటే మరి రాకపోవడం కరెక్టే అంటవా? ఇక రావాలి, పద్ధతి ప్రకారం అంటే రావాలి. వచ్చి ఏదన్నా ఉంటే మాట్లాడి ఇది కాదు ఇది అని చెప్పాలి. చెప్తేనే మనిషికి ఏదైనా కూడా తెలుస్తుంది. నువ్వు ఇంటికాడ ఉండి నువ్వు ఇట్లా నువ్వు ఒక దిక్కు ఆయన ఒక దిక్కు తిట్టుకుంటే మంది ఏమనుకుంటారు? కేసీఆర్ ఇట్లనంటారు, రేవంత్ అన్న అట్లనంట అంటారు. ఇక అంటారా లేదా? మరి అట్లా నువ్వు ముఖం ముంగట వచ్చి నువ్వు ఒకటి నేను ఒకటి అనుకుంటేనే ఏదో ఒకటి తెలుస్తుంది తెల్లగోలుగా. మరి నువ్వు సాటుకుండి సంగనాన్న